ప్రతి కుటుంబానికి మధ్య అసలు ఈ సంబంధాల విషయంలో సరైన సమాచారం లేదు కాబట్టి అందరూ ఒక వేదిక మీద కలుసుకొని త్వరగా వాళ్ళ కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు జరగాలని చెప్పి మంచి నిర్ణయం తీసుకొని ఉన్నాము. మాకు అసలు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం తెలియదు, కానీ మన వాళ్ళకి సామాజిక సేవగా ఏదైనా చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. 2 రాష్ట్రాల నుంచి కూడా మంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. కనీసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఒక 50 వివాహాలు జరుగుతాయని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. ఈ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని అనేక చోట్ల చేస్తాము. భట్రాజు కుల వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా యొక్క భట్రాజు కుల పెద్దలు తోకచిచ్చు అరవిందరాజు గారు, అలానే మిగతా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భట్రాజు కులంలో ఉన్నటువంటి సత్సంబంధాలు మెరుగుపరచడానికి మరియు కులం యొక్క అభివృద్ధి కొరకు కొన్ని సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకునే విధంగా పెద్దలందరం కూర్చొని ఈ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమావేశం తదనంతరం కూడా ఈ వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేసుకోవటం మా యొక్క కుటుంబాల్లో ఈరోజు సంతోషాన్ని నింపిందని చెప్పి మేము సంతోషాన్ని వ్యక్తం పరుస్తున్నాం. భట్రాజుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం జరపడం అనేది చాలా సంతోషకరం. దీనివల్ల మాకు భట్రాజు కులంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొద్దిగా అమ్మాయిల పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ పెళ్ళిళ్ళు కాక చాలా సమస్యలతో అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టి దీని ద్వారా కొంతమందికి ఉచితంగా మధ్యవర్తుల ఇదిగా కాకుండా కూడా స్వచ్ఛందంగా వీళ్ళు ఒక సేవా కార్యక్రమం లాగా పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పండగ వాతావరణం లాగా ఉంది. దీనివల్ల మా భట్రాజు కులంలో ఎన్నో సమస్యలు కళ్యాణం గురించి ఆలోచించే వాళ్లకు ఇది ఒక ప్రతికూలంగా ఉంటుందని చెప్పి నేను గర్వపడుతున్నాను.